See you next dollar. Good morning everyone. Myself Anureka. I am from Department of Chemical Engineering. నేను ఎప్పుడు ఇలాంటి స్పీచెస్ నా లైఫ్లో ఎప్పుడు వినలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్పీచ్ విచ్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీథింగ్ టు మీ. అండ్ బేసిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలా అనేది నా ఒక ఎయిమ్ అనమాట. సో నేను సార్ దగ్గర ఖచ్చితంగా నేను కోర్స్ అనేది సార్ దగ్గర చేస్తాను. అండ్ సార్ చెప్పిన దానిలో నా బెస్ట్ అండ్ నాకు బాగా నచ్చిన లైన్ ఏంటంటే, మేనేజ్ మ్యాన్ బికాస్ ఆఫ్ యువర్ స్పీచ్. అంటే మనం మాట్లాడడం కానీ ఏదైనా వేరే వాళ్ళతో చెప్పడం కానీ మనం చదివేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మనం చెప్పే దాన్ని బట్టి కూడా అవతల పర్సన్కి అర్థమయ్యే సిచ్యువేషన్స్ మనం కొన్నిసార్లు ఏమంటారంటే పెద్ద పెద్ద పొజిషన్స్కి పోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత సార్ కొన్ని యాప్స్ చెప్పారు కదా, ఈ యాప్స్ని ఖచ్చితంగా మనం ట్రై చేయాలి. ఎందుకంటే ఇవన్నీ మనకి లైఫ్లో చాలా యూజ్ అవుతాయి. సార్ చెప్పిన దానిలో నాకు నచ్చిన ఒక తెలుగు కొటేషన్ ఏంటంటే, రామః చిత క్రోధః. అంటే నాకు కూడా యాంగర్ ఎక్కువ ఉందన్నమాట. నేను ఎప్పుడు నా యాంగర్ని కంట్రోల్ చేసుకోలేను అనమాట. సో యాంగర్ని కంట్రోల్ చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు అని మా పేరెంట్స్ నాకు చెప్తూ ఉండేవాళ్ళు. కాబట్టి నేను యాంగర్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తానన్నమాట. అండ్ చదువుకోవడం కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తాం మెయిన్గా బేసిక్గా మనందరము. ఇవాళ నుండి మనకి ఇంకా సెట్ కూడా త్వరగా దగ్గరలో ఉంది కాబట్టి దానికి కృషి చేస్తూ మనం కొంచెం నాలెడ్జ్ అనేది కూడా గెయిన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి స్పీచెస్ ఎప్పుడు మంచి పాయింట్. ఓ రోజు అరగంట చదవండి, ఓ రోజు పావుగంట చదవండి. అంత చాలా క్లాసిక్ బుక్ ఇది. లెట్ మీ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ గివింగ్ దిస్ సార్. ఇదే స్టైల్, సేమ్ స్టైల్ అంటే కట్టింగ్ తీసేది.